నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, లలిత అమ్మవారి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, అమావాస్య 2026లో వచ్చే మొదటి అమావాస్య. సాధారణంగా అమావాస్య అనగానే చాలా ప్రత్యేకమైన రోజు, చాలా శక్తివంతమైన రోజుగా భావిస్తూ ఉంటాం. అలాంటిది 2026లో వచ్చే మొదటి అమావాస్య కాబట్టి ఏ విధంగా ఉపయోగించుకోమంటారు? అలానే ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుంది ఈ అమావాస్య, ఒక్కసారి తెలియజేస్తారా? చాలా మంచి ప్రశ్న వేశారమ్మా. ఒకటి మీరు అన్నట్టుగా మొదటి అమావాస్య, రెండవది ఏంటంటే ఆదివారంతో కూడిన అమావాస్య. ఈ ఆదివారంతో కూడిన అమావాస్య మనకి చాలాసార్లు వచ్చి ఉంటుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే పంచగ్రహ కూటమి వస్తున్నటువంటి అమావాస్య. అవును. 5 గ్రహాల కూటమి అమావాస్య ఆదివారం. ఇది మోస్ట్ పవర్ఫుల్. దేనికి పవర్ఫుల్ అంటే సాధనలు చేసుకునే వారికి మోస్ట్ పవర్ఫుల్. కొన్ని సాధకులు ఉంటారు, అంటే కొంత మంత్ర సాధనలు అవి చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళకి మోస్ట్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ ఇది చెప్పాలంటే. అంటే వాళ్ళు తొందరగా సిద్ధిస్తాయి. 5 గ్రహాలు అమావాస్య యోగంలో ఉన్నప్పుడు గ్రహాలన్నీ కూడా మనం చేసే సాధనకు సిద్ధించే సమయం అన్నమాట. అలాగే మనం గతంలో చాలా రోజుల నుంచి చెప్పుకుంటున్నాం, ఈ యుద్ధాలు, గందరగోళాలు, గొడవలు అన్నీ అవుతాయని అదే రకంగా జరుగుతున్నాయి సరే. ఈ అమావాస్య సమయంలో ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి, ఇంట్లో వీలైతే ఇంట్లో చండీ చేసుకోండి. రేపే కదా, రేపు ఆదివారమే. లేదా చండీ వినండి. మీకు చేసుకోవడం సరిగ్గా రాదు అనుకుంటే ఏదైనా టెంపుల్కి వెళ్ళి చేసుకోండి. మాకు అంత స్తోమత లేదు అని అనుకుంటే రేపు ఆదివారం నాడు మనం చండీ చేస్తున్నాం, ఫ్రీ అందరికీ. ఓకే. మీ గోత్రనామాలు అది కూడా చెప్పండి ఒకసారి. మనం ఇంట్లోనే చేసుకుంటున్నాము. కాకపోతే ఆన్లైన్లో మీ యొక్క గోత్రనామాలు పంపించవచ్చు. ఓకే. పేరు, గోత్రము, నామం పంపిస్తే ఇది ఏంటంటే ఇది అందరి హితం కోసం చేస్తున్నాం. మనమే ఖర్చు పెట్టి చేసుకుంటున్నాం అమ్మవారి అనుగ్రహంతో. సో మీ గోత్రము, నామము ఎందులో మెసేజ్ పెట్టాలి అంటే 8125899899 నెంబర్కి మీ గోత్రనామాలు మెసేజ్ పెట్టండి. ఓకే. లేదంటే ఈ వీడియో కింద గోత్రనామాలు పెట్టినా సరిపోతుంది. మనం ఇప్పుడు అన్ని వీడియోల కింద పెట్టకండి. గతంలో ఒకసారి లాస్ట్ ఇయర్ కూడా ఇట్లాగే చేస్తే ఏం చేశారు, యూట్యూబ్లో కనబడే ప్రతి వీడియో కింద వాళ్ళ గోత్రనామాలు పెట్టారు. ఓకే. ఫ్రీ అన్నాం కదా అని. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఎక్కడెక్కడో పెడితే అన్ని వెతుక్కోలేము. కాబట్టి అలా కాకుండా ఈ దాని కిందనే, ఈ వీడియో కిందనైనా పెట్టచ్చు, లేకపోతే 8125899899 కైనా పెట్టచ్చు, లేకపోతే ఈ వీడియోలో మనకి రన్ అవుతున్న నెంబర్లో అయినా పెట్టచ్చు. గోత్రనామాలు పెడితే ఫ్రీ అన్నమాట. ఎందుకంటే అందరూ ఖర్చు పెట్టి చేసుకోలేరు కాబట్టి. మరలా నెక్స్ట్ ఫిబ్రవరి మాసంలో ఒకసారి వస్తుంది, మళ్ళీ 2 సార్లు వస్తుంది అక్కడ. ఓకే. అప్పుడు కూడా ఈ ఒక 3 రోజుల పాటు ఇక్కడ కాదు కానీ వేరే క్షేత్రంలో చేస్తాం. దానికి మాత్రం ఛార్జెస్ ఉంటాయి. కాకపోతే ఆ ఛార్జెస్ తట్టుకోలేని వాళ్ళకి ఇక్కడే ఫ్రీగా చేసేటువంటిది. అది కొంచెం వేరే 3 రోజులు పూజ ఉంటుంది, దానికి మాత్రం ఫ్రీ ఉండదు. ఇది మాత్రం కంప్లీట్ ఫ్రీ. ఓకే. కాబట్టి మీ పేరు, గోత్రము, నామము, ఏదైనా ప్రత్యేకంగా సంకల్పం ఉంది పని అవ్వాలి అని అనుకుంటే అది కూడా పంపిస్తే కూడా మంచిదే, ప్రాబ్లం ఏమీ లేదు. అలా చేయొచ్చు. అయితే ఈ పంచగ్రహ కూటమి అమావాస్యతో వస్తుంది కాబట్టి ఒక్కొక్క రాశికి కొంత మంచి ఉంటుంది, కొంత జాగ్రత్తలు చూసుకోవాలి. ఇప్పుడు మేషం తీసుకున్నాం అనుకోండి, మేషం వారికి ఉద్యోగపరమైనటువంటి విషయంలో మంచి అనుకూలత ఉంటుంది ఈ పంచగ్రహ కూటమి వల్ల. మరి జాగ్రత్తలు ఏం తీసుకోవాలి అంటే, ఒకటి సంతానం విషయంలో కొంత జాగ్రత్త తీసుకోవాలి, అగ్రిమెంట్స్ రాసుకునే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి, ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి, యాన్సిస్టర్స్ ప్రాపర్టీస్ విషయంలో వాహనం మీద వెళ్ళేటప్పుడు చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాలి. బట్ కెరియర్ పరంగా, ఫైనాన్షియల్ పరంగా, రుణాలు లభించడం ఇట్లాంటివి అయితే బాగున్నాయి. ఇక వృషభం వారు కనుక చూసుకుంటే పర్టికులర్గా ఇక్కడ వీళ్ళు ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో చాలా జాగ్రత్త పడాలి. భూముల మీద ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలోని ఇట్లాంటి విషయాల్లో. కాకపోతే ఉన్న జాబ్ కోసం వేరే ప్రాంతానికి వెళ్తే బాగా సక్సెస్ ఉంటుంది. హైయర్ ఎడ్యుకేషన్కి బాగుంది. ఇక మిథునం వారికి కనుక చూసుకుంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళ ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యము, అగ్రిమెంట్స్ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళకి విదేశాలకు వెళ్ళడానికి అనుకూలంగా ఉంది, రీసెర్చెస్ చేయడానికి, పిహెచ్డీస్ చేయడానికి చాలా అనుకూలంగా ఉంది, భూములు కొనుగోలు చేయడానికి కూడా చాలా అనుకూలంగా ఉంది. ఇక కర్కాటకం వారికి కనుక చూసుకున్నట్లయితే వీరికి ఇక్కడ వ్యాపారస్తులకి లాభసాటిగా ఉంటుంది. ఎందుకంటే సప్తమంలో అధిక గ్రహాలు కదా, కాబట్టి వివాహ సంబంధించిన విషయాలు కుదరడానికి అనుకూలంగా ఉంటుంది వీరికి పంచగ్రహ కూటమి వల్ల. అండ్ అట్లాగే వీరికి చూసుకున్నట్లయితే కొత్త అగ్రిమెంట్స్, కొత్త పరిచయాలు కూడా ఏర్పడతాయి. కాకపోతే 2వ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి వీళ్ళు కూడా కాస్త కర్కాటకం వారు ఫినాన్షియల్ మ్యాటర్స్ విషయంలో చాలా కేర్గా ఉండాలి. ఓకే.
ఇక సింహం వారికి కనుక చూసుకుంటే 6వ స్థానంలో ఉండే గ్రహాలు అప్పులు లభిస్తాయి, ఉద్యోగ అవకాశాలు వస్తాయి, ధనప్రాప్తి ఉంటుంది. కాకపోతే ఈ వ్యాపార సంబంధించిన అంశాలు ఎక్కువ లాభాలు వస్తాయనేది చేసే కొన్ని పనుల వల్ల కొంత నష్టపోతారు, ఇది చూసుకోవాలి. ఓకే. ఇక కన్యవారు కనుక చూసుకున్నట్లయితే పంచమంలో అధిక గ్రహాలు ఉన్నాయి కాబట్టి పర్టికులర్గా ఈ పంచమంలో ఉండేటువంటి అధిక గ్రహాలకి మీరు చేయవలసింది ఏమిటి అంటే సంతానం గురించి చేసే ప్రయత్నము, ముఖ్యంగా కన్యవారికి ఈ యొక్క అమావాస్య ఆదివారం ఏదైనా మంత్ర సాధన చేయడానికి ఇంకా అనుకూలంగా ఉంటుంది. కాకపోతే ఉద్యోగ సంబంధించిన విషయంలో కొన్ని మార్పులు, ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో చూసుకొని చేయవలసింది. అండ్ అదేవిధంగా విదేశాలకు వెళ్ళేటువంటి అంశాల్లో కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. ఇక తులవారు కనుక చూసుకుంటే ఏదైనా ప్రాపర్టీస్ కొనుగోలు చేయడము, ప్రాపర్టీస్ విషయంలో అనుకూలంగా ఉంటుంది. కాకపోతే మీరు కొంచెం హైయర్ ఎడ్యుకేషన్స్కి లాంగ్ జర్నీ చేసేటప్పుడు కొంచెం వ్యాపార లాభాల విషయంలో సరైన అంచనాలు వేయాలి, అంచనాలు తప్పుతూ ఉంటాయి. ఇక వృశ్చికం వారికి పరాక్రమము, కొంచెం ధైర్యంగా కొన్ని పనులు చేయడం వల్ల కలిసి రావడం ఉంటుంది. అండ్ అదేవిధంగా కొంత వీరికి ఇన్సూరెన్సెస్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లోని, ఉద్యోగ సంబంధించిన విషయాల్లో, ఎందుకంటే దశమంలో కేతు ఉన్నాడు కదా, ఈ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. ఇక ధనస్సు వారికి ధనప్రాప్తి బాగుంది, ఉద్యోగ ప్రాప్తి బాగుంది, అప్పులు లభిస్తాయి. కాకపోతే వివాహ నిర్ణయాల విషయంలోని లాంగ్ జర్నీస్ చేసే విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఇక మకరం వారికి రాశిచక్రంలోని అధిక గ్రహాలు రాశిలోని అక్కడే జరుగుతుంది, పంచగ్రహ కూటమి ప్లస్ అమావాస్య కాబట్టి ఓవర్ స్ట్రెస్ ఉంటుంది. కాబట్టి మీరు ఏం చేయాలి, కొంచెం ఆరోగ్యం విషయంలోని, కొంచెం వాహనం మీద వెళ్ళేటప్పుడు రీసెర్చెస్ విషయాలు జాగ్రత్తగా ఉండాలి. కుంభం వారికి ఆల్రెడీ ఏలినాడు శని నడుస్తుంది, ధనస్థానంలో ఏలినాడు శని ఉంది, 12వ స్థానంలో అధిక గ్రహాలు ఉన్నాయి కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయంలో చూసి ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అనవసరమైన ఖర్చులు పెరుగుతూ ఉంటాయి, అది కొంచెం చూసుకోవాలి. కొంచెం హాస్పిటలైజేషన్ అవ్వడము, హాస్పిటల్స్కి ఎక్కువ తిరగడం లాంటివి కూడా ఇస్తూ ఉంటుంది. ఈ పంచగ్రహ కూటమి ఏర్పడుతున్నందుకు ముందే ఇస్తూ ఉంటుంది చెప్పాలంటే కుంభం వారికి. అంటే పంచగ్రహ కూటమి ఏర్పడే 2-3 రోజుల ముందు నుంచే ఇస్తూ ఉంటుంది, 4-5 రోజుల ముందు నుంచే ఇస్తూ ఉంటుంది. 12వ స్థానంలో అధిక గ్రహాలు కదా. అయితే వీరికి ప్రాపర్టీస్ ఇట్లాంటి వాటిలో బాగానే ఉంటుంది. తండ్రి గారి ప్రాపర్టీ సంబంధించిన విషయంలో చిన్న చిన్న డిస్ప్యూట్స్ వచ్చినా కూడా కుంభం వారికి లాభం కూడా ఉంటుంది తండ్రి ప్రాపర్టీ మీద. ఇక మీనం వారికి కనుక చూసుకుంటే లాభంలో అధిక గ్రహాలు ఏలినాటి శని రాశిలో ఉన్నప్పటికీ అన్ని రకాల లాభాలు కలుగుతాయి. కాకపోతే వీళ్ళు ఏదైనా ప్రాపర్టీ తీసుకునే విషయంలోని, హెల్త్ విషయంలో కూడా వీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి. అయితే వీళ్ళందరూ కూడా చేయవలసింది ఏమిటంటే 5 గ్రహాల దగ్గర రవి చంద్ర కుజ శుక్ర బుధ ఈ 5 గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ గోవులకి బెల్లం తినిపించడము, మరియు అదేవిధంగా చండీ పారాయణం వినడం కానీ, చండీ పారాయణం దగ్గర కూర్చోవడం కానీ చేసినా సరిపోతుంది. కాబట్టి అందరూ కూడా చేసుకోలేరు కాబట్టి ఈ చండీ హోమానికి మీరు ఎక్కడున్నా, ఇండియాలో కాదు విదేశాలు కాదు, ఎక్కడున్నా కూడా మీ యొక్క గోత్రనామాలు పెట్టండి. ఆ రోజు లైవ్ కూడా ఉంటుంది మన దాంట్లో, లైవ్ కూడా మీరు చూసుకోవచ్చు. తప్పకుండా గురుగారు. ఇప్పుడు వచ్చి అమావాస్య ప్లస్ ఆదివారం రోజు వస్తుంది కాబట్టి ఆ రోజుని ఎలా వినియోగించుకోవాలి అని ఎంతో చక్కగా మన ప్రేక్షకుల కోసం తెలియజేసినందుకు ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.